హలో పిల్లలు, ఇప్పుడు మనము భిన్నాలను పోల్చడం ఎలానో నేర్చుకుందాం. ఆర్యభట్ట స్కూలు మరియు ఏపీ హై స్కూలు రెండు క్రికెట్లో చాలా బలమైన జట్టులు. గత నెల ఆర్యభట్ట స్కూలు 4 ఆటలను మరియు ఏపీ హై స్కూలు 5 ఆటలను గెలిచాయి. అయితే ఏపీ హై స్కూలు ఎక్కువ ఆటలను గెలిచింది కదా. ఆర్యభట్ట హై స్కూలు 6 ఆటలను ఆడి 4 ఆటలు గెలిచింది, అనగా 4/6. ఏపీ హై స్కూలు 9 ఆటలు ఆడి 5 ఆటలను గెలిచింది, అనగా ఎంత? 5/9. అయితే ఈ రెండు జట్టులలో ఏ జట్టు బాగా ఆడింది? ఒకవేళ ఆర్యభట్ట స్కూలు ఇంకొన్ని ఆటలను ఆడినట్టయితే అది ఇంకొన్ని ఆటలను గెలవగలిగేదేమో. ఇప్పుడు చూద్దామా మనము ఏ జట్టు బాగా ఆడిందో. అయితే ఏ జట్టు బాగా ఆడిందో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే, రెండు జట్టులు సమానమైన ఆటలు ఆడినప్పుడు ఎన్ని ఆటలు గెలిచిందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనము దానికి ఏం చేయాలి? ఇక్కడ మనకు 4/6, 5/9 ఉంది. ఇప్పుడు మనము హారాలని సమానము చేయాలి. అప్పుడే మనకు ఏ జట్టు బాగా ఆడిందో తెలుస్తుంది. దానికి మనం ఏం చేయాలి? మొదలు మనము 6 మరియు 9 గుణింతాలను చూద్దాం. 6 గుణింతాలేంటి? 6, 12, 18, 24. మరియు 9 గుణింతాలు 9, 18, 27, 36. ఈ రెండు అంకెల గుణింతాలలో సమానమైన అంకె ఏది? 18. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండు హారాలు 18 అయ్యేటట్టు చేయాలి. దానికోసము ఇప్పుడు 6ను 3తో గుణిస్తే ఎంత వస్తుంది? 18. కాబట్టి మనము 4/6ని 3తో గుణించాలి, అనగా 4/6 × 3/3. అప్పుడు అదెంత అవుతుంది? 12/18. అలానే 9ని 2తో గుణిస్తే 18 వస్తుంది, అనగా ఇప్పుడు మనము 5/9ని 2/2తో గుణించాలి. అప్పుడు మనకెంత వస్తుంది? 10/18. ఇప్పుడు చెప్పండి, 12/18 మరియు 10/18లో ఏది పెద్దది? 12/18 పెద్దది, అనగా ఆర్యభట్ట స్కూలు ఏపీ హై స్కూల్ కన్నా బాగా ఆడింది కదా. అనగా ఆర్యభట్ట హై స్కూలు మరియు ఏపీ హై స్కూలు సమానమైన ఆటలను ఆడినట్టయితే ఆర్యభట్ట హై స్కూలు ఎక్కువ ఆటలను గెలిచి ఉండేది. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఆనంద్ మరియు ఖుషి ఇద్దరు ఉన్నారు. మొత్తం 20 మార్కులకి ఆనంద్కు 16 మార్కులు మరియు ఖుషీకి 17 మార్కులు వచ్చాయి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి? సహజంగా చెప్పాలంటే ఖుషి ఆనంద్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంది కదా. ఎందుకంటే 17 16 కన్నా పెద్దది. 16/20 కన్నా 17/20 పెద్దది కదా. ఇక్కడ ఇంకో అబ్బాయి ఉన్నాడు, అమన్. అమన్కి ఎన్ని మార్కులు వచ్చాయి? 30 మార్కులకి 17 మార్కులు వచ్చాయి. అయితే ఖుషీకి కూడా 17 మార్కులు వచ్చాయి. కానీ అమన్కి 30 మార్కులకు 17 వచ్చాయి, ఖుషీకి 20 మార్కులకి 17 మార్కులు వచ్చాయి. కాబట్టి ఖుషి
అమన్ కన్నా ఎక్కువ మార్కులను తెచ్చుకుంది. ఇక్కడ రజత్ అనే ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయికి 15 మార్కులలో 13 మార్కులు వచ్చాయి. అయితే ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినట్టు మనం ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ నలుగురికి మొత్తం మార్కులు సమానంగా ఉంటే మనము సులువుగా చెప్పగలిగేవాళ్ళం. ఇప్పుడు మనం దానికి ఏం చేయాలి? అన్నిటి హారాలను సమానం చేయాలి. ఇప్పుడు మనము అన్ని హారాల గుణింతాలు చూద్దాం. మొదలు 20. 20 గుణింతాలేంటి? 20, 40, 60. అలానే 15 గుణింతాలేంటి? 15, 30, 45, 60. చివరిగా 30 గుణింతాలేంటి? 30, 60, 90. అయితే వీటన్నిటిలో సమానమైన అంకె ఏది? 60. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటి హారాలు 60 అయ్యేటట్టు చూడాలి. మొదలు మనము 16/20ని తీసుకుందాం. 20ని 60 చేయాలంటే మనం ఏం చేయాలి? 20ని 3తో గుణిస్తే 60 అవుతుంది. కాబట్టి మనము 16/20ని 3/3తో గుణించాలి. అనగా ఇప్పుడు ఎంత అవుతుంది? 16 × 3 48 మరియు 20 × 3 60 కదా. అనగా ఇప్పుడు 16/20 ఎంతకు సమానము? 48/60కి సమానము. ఇప్పుడు మనము 17/20ని తీసుకుందాం. 17/20ని మనము 3/3తో గుణిద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 17 × 3 51 మరియు 20 × 3 60. అనగా 17/20 51/60కి సమానము. అలానే ఇక్కడ చూడండి 17/30. 30ని మనము 2తో గుణిస్తే 60 వస్తుంది. అనగా ఇప్పుడు మనము 17/30ని 2/2తో గుణించాలి. అప్పుడేమవుతుంది? 17 × 2 34, 30 × 2 60. ఇప్పుడు మనము 13/15ను తీసుకుందాం. 15ను 4తో గుణిస్తే 60 వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు 13/15ను 4/4తో గుణిద్దాం. అనగా 13 × 4 ఎంత వస్తుంది? 52. 15 × 4 60. అనగా 13/15 ఎంతకు సమానము? 52/60కి సమానము. అయితే ఇప్పుడు రజత్కి అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకంటే రజత్కి 60 మార్కులలో 52 మార్కులు వచ్చాయి. తరువాత ఖుషీకి 60 మార్కులకి 51 మార్కులు వచ్చాయి. తరువాత అమన్కి 60 మార్కులకు 48 మార్కులు వచ్చాయి. చివరిగా ఆనంద్కి 60 మార్కులకు 34 మార్కులు వచ్చాయి. అనగా 52/60 13/15కు సమానము. 51/60 17/20కి సమానము. 48/60 16/20కి సమానము. 34/60 17/30కి సమానము. ఇప్పుడు మనము దీన్ని అవరోహణ క్రమంలో రాసినట్టయితే 13/15, 17/20, 16/20 మరియు 17/30. అర్థమైందా పిల్లలు? అయితే భిన్నాలను పోల్చేటప్పుడు అన్ని హారాలు సమానంగా ఉండాలి. ఒకవేళ హారాలు వేరువేరుగా ఉంటే అప్పుడు మనము
హారాలన్నిటినీ సమానంగా చేసుకోవాలి. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.